ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయం కొరకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతిదినము డైలీ మెడిటేషన్ ద్వారా గతించిన సంవత్సరంలో మీరు ఎంతగానో దేవుని వాక్యాన్ని మీరు విని ఉన్నారు. మీరు తెలియచేసిన రెస్పాన్స్ని బట్టి ప్రతి ఉదయం వాక్యం ద్వారా ఆదరింపబడుతున్నారన్న మీరు తెలియజేసిన వివరాలను బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము యోబు గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాటను మనం గమనిద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న చక్కటి మాటను ధ్యానించుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఇక్కడ ఈ మాటను మనం చక్కగా దేవుని యొక్క వాక్య భాగంలో గమనిస్తూ ఉన్నాం. యోబు జీవితానికి మరీ విశేషంగా ఆదరింపబడిన లేదా యోబు జీవితానికి సరిపోయే మాటను యోబు గ్రంథంలో నుంచే గమనిస్తూ ఉన్నాం. అప్పుడు మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదను నీవు మహాభివృద్ధి పొందుతావు. మొదట మన జీవితాల్లో అన్నీ కొంచెంగానే ఉంటూ ఉంటాయి ప్రియులారా. అనగా నీ యొక్క జీవితంలో నీవు పైకి ఎదగాలి అనుకున్నప్పుడు కొంచెంగా ఉన్న నీ స్థితిని బట్టి కృంగిపోమాక, ఇంతలో నేను గొప్పగా కాగలనా అన్న నిరాశలోనికి నిస్పృహలోనికి జారిపోక దేవుని యందు విశ్వాసం ఉంచి నీ దగ్గర ఉన్నది కొంచెమైనా దేవుని యందు విశ్వాసంతో ముందడుగు వేయి. నీ దగ్గర తక్కువ టైం ఉందా, తక్కువ ధనం ఉందా, తక్కువ జ్ఞానం ఉందా, తక్కువ అవకాశాలు ఉన్నాయా, నీ జీవితంలో అన్నీ తక్కువగా ఉండొచ్చు. కానీ నా దేవుడు నీ పక్షాన్ని ఉంటే, నా దేవుడు నీతో ఉంటే, దేవుని యందు విశ్వాసం నీకుంటే నిన్ను నా దేవుడు మహాభివృద్ధి కలుగ చేయవాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు వారు మహాభివృద్ధి పొందుకున్న వారుగా ఉన్నారు ప్రియులారా. యోబు జీవితంలో కూడా సమస్తాన్ని కోల్పోయాడు. యోబు జీవితంలో ఏమీ లేదు. యోబుకు సమస్తం కోల్పోయినప్పటికీ దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. వాక్యం వింటున్న నీతో నాతో దేవుడు మాట్లాడేదంటే నీ జీవితంలో ఎన్నో కోల్పోయి నువ్వు ఉండొచ్చు, సమస్తాన్ని నువ్వు కోల్పోవచ్చు, కానీ దేవుని మీద విశ్వాసాన్ని మాత్రం కోల్పోమాక. ఎందుకంటే నువ్వు సమస్తాన్ని కోల్పోయినా దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని బట్టి మరలా దేవుడు నిన్ను బలాభివృద్ధికి మహాభివృద్ధిలోనికి నడిపిస్తాడు. నమ్ము, యోబును రెండంతల ఆశీర్వాదంగా దేవుడు మార్చాడుగా. ఏదైతే కోల్పోయాడో రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. నా మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. నీకున్నదంతా నువ్వు పోగొట్టుకున్నా దేవుని మీద విశ్వాసంతో ముందడుగు వేయి. దేవుడే మహాభివృద్ధి కలుగు చేయవాడుగా ఉన్నాడు. అబ్రహాము కూడా సమస్తాన్ని కోల్పోయాడు. అబ్రహాము కూడా ఏమీ లేనప్పుడు అబ్రహాము 0 నుంచి ప్రారంభమై గొప్ప మహాభివృద్ధి పొందుకున్నవాడుగా ఉన్నాడు. వాక్యం ఉంటున్న నా జీవితంలో మొదట మన స్థితి కొంచెమే ఉండొచ్చు. ఆ కొంచెంతోనే నమ్మకంగా దేవుని మీద నమ్మకంతో దేవుని యందు విశ్వాసం ఉంచి అడుగువేయి. దేవుడు మహాభివృద్ధి కలుగ చేయవాడుగా ఉన్నాడు. నా జీవితంలో బలాభివృద్ధి కలుగ చేయవాడు దేవుడే. ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుడు నీ పట్ల అద్భుతాలను జరిగించడానికి ఆయన సమర్థుడు. నమ్ము. ఇది నాన్న, దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ స్థితి ఇప్పుడు కొంచెం ఉండొచ్చు, తుదను మహాభివృద్ధి పొందుతావు. దేవుడు ఇట్టి మాటను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులు అందరూ ఈ మాటలు వింటూ ఆసక్తితో విశ్వాసంతో ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు. వారి స్థితి ఇప్పుడు కొంచెమే ఉండొచ్చు, కానీ ప్రభువా తుదను మహాభివృద్ధి పొందగలిగిన సామర్థ్యతను వారికి దయచేయమని అడుగుతున్నాను. మా ప్రియులు అందరూ ఈ మాటలు వింటున్నారు. వారి జీవితాల అద్భుతాలను మీరు జరిగించి సర్వశక్తిమంతుడుగా మహాభివృద్ధి కలుగు చేయువాడుగా ఉండి వారిని గొప్ప చేసి వారి ద్వారా మీరు మహిమ పొంది మీరే మీ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.